విశాఖ గాజువాక వైవి సుబ్బారెడ్డి సమక్షంలో రసాభాసగా మారిన వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుల సమావేశం. ఇరు వర్గాల రణగుణ దండుల మధ్య ఊరుకోటి చందును ఎమ్మెల్యే అభ్యర్థిగా సుబ్బారెడ్డి ప్రకటించడంతో కార్యకర్తలకు మింగుడు పడలేదు. స్థానిక ఎమ్మెల్యే నాగిరెడ్డి కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యే టికెట్ నాగిరెడ్డి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తే ఊరుకుటి చందు అనుకూల నాయకులు, కార్యకర్తలు చందుని ఎమ్మెల్యేగా చేసి తీరుతామని నినాదాలు చేయడం, టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో మొత్తం 2 వర్గాలుగా విడిపోయి నినాదాలు చేయడంతో సుబ్బారెడ్డి అసహనానికి గురై గట్టిగా అరవడంతో వాతావరణం మరింత వేడెక్కింది. సామాజిక వర్గ పరంగా మార్పు తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ మీ అందరి ఇక్కడ జగన్ గారు ఎవరిని పెట్టినా, ఏ అభ్యర్థిని పెట్టినా, నాయకులు చేరినా సమ్మతితోనే ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ రామచంద్రన్ అభ్యర్థిగా పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు మీరందరూ ఎక్స్ప్రెస్ చేస్తున్న అభిప్రాయాలను కూడా నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకున్నాను. తర్వాత కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభ్యర్థులు అయితే ఇప్పుడు పెట్టారో ఆయనకి అనుకూలంగానే మద్దతుగానే నాగిరెడ్డి అన్న కుటుంబ సభ్యులు మీరు పనిచేయాలంటే కార్యక్రమం చేస్తాను. అభ్యర్థి రామచంద్రరావుకి తీసుకుపోయి ఏదైనా మార్పులు చేర్పులకు అవకాశం ఉంటే ఇది కూడా కలిసి చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి తీసుకుపోతాను. అప్పటి వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సూచించిన అభ్యర్థి గెలుపు కోసం నాయకుల నాయకత్వంలో పనిచేసే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాయకులు మీకందరికీ కాదు, వైఎస్ఆర్ ఫ్యామిలీ, వైఎస్ఆర్ పార్టీ కుటుంబానికి కూడా పెద్ద దిక్కుగా మేము భావిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో శాసనమండలి సభ్యులుగా చేసడానికి కూడా నిర్వహించడం జరిగింది. నాగరెడ్డి కుటుంబ సభ్యులకు కూడా ఏదైనా నాగరెడ్డి చెప్పారో ఆ మేరకు శాసనమండలిలో అవకాశం కల్పించే కార్యక్రమం కూడా చేస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ దయతో